మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ జీవితం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బి ఏపీ మరియు తెలంగాణ అందరికీ కూడా అన్ని ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడే బిట్స్, అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే బిట్స్ స్టాటిక్ జీకే నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం చూద్దాం. ఈ బిట్స్ ఎగ్జామ్లో పదే వస్తున్నాయి కనుక ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఈ బిట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే వెంటనే మన పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారత జాతీయ క్రీడ ఏది? ఆప్షన్ 1 హాకీ, ఆప్షన్ 2 క్రికెట్, ఆప్షన్ 3 ఫుట్బాల్, ఆప్షన్ 4 కబడ్డీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హాకీ. హాకీ భారత జాతీయ క్రీడ. మన భారత నేషనల్ గేమ్ హాకీ. హాకీ నేషనల్ గేమ్గా ఎన్నుకోబడ్డానికి గల కారణం ఏంటమ్మా? భారత హాకీ నేషనల్ గేమ్గా ఎన్నుకోబడ్డానికి వరుసగా 6 టైమ్స్ ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలవడం వలన మన భారత జాతీయ క్రీడగా నిలిచింది హాకీ. మరి ఆ 6 టైమ్స్ ఏ ఇయర్సో చూద్దాం. 1928లో ఒకసారి, 1932లో ఒకసారి, 1936లో ఒకసారి, 1948లో ఒకసారి, 1952లో ఒకసారి, నెక్స్ట్ 1956లో ఒకసారి. ఈ 6 టైమ్స్ కూడా ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలవడం వలన మన భారత జాతీయ క్రీడగా ఎన్నుకోబడింది హాకీ. ఈ 6 టైమ్సే కాకుండా తరువాత కూడా ఒక 2 టైమ్స్ ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలిచింది హాకీ. ఆ ఇయర్స్ కూడా చూద్దామమ్మా. 1964లో ఒకసారి, నెక్స్ట్ 1980లో ఒకసారి. ఈ 6 టైమ్స్ తరువాత ఈ 2 టైమ్స్ కూడా మన ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలిచింది హాకీ. హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ పుట్టినరోజున, హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ బర్త్డేనా ఆగస్ట్ 29న మనము స్పోర్ట్స్ డేగా కూడా జరుపుకుంటామమ్మా. ఆగస్టు ధ్యాన్ చంద్ బర్త్డే అయిన ఆగస్టు 29న మనం స్పోర్ట్స్ డేగా కూడా జరుపుకుంటాం. నెక్స్ట్ క్రికెట్ అనేది ఇంగ్లాండ్లో పుట్టిందమ్మా. పుట్టింది. నెక్స్ట్ ఫుట్బాల్ అనేది ఫ్రాన్స్ దేశం యొక్క నేషనల్ గేమ్ అమ్మ. ఫుట్బాల్ అనేది ఫ్రాన్స్ దేశం యొక్క నేషనల్ గేమ్. కబడ్డీ అనేది బంగ్లాదేశ్ యొక్క నేషనల్ గేమ్ కబడ్డీ. మన భారత జాతీయ క్రీడ ఏది? హాకీ. నెక్స్ట్ ఫుట్బాల్ ఫ్రాన్స్ జాతీయ క్రీడ ఏది? ఫుట్బాల్. కబడ్డీ బంగ్లాదేశ్ జాతీయ క్రీడ ఏది? కబడ్డీ. ఇలాగే మీకు 4 బిట్స్ గురించి కూడా ఇందులోన చెప్పాను. నెక్స్ట్ హాకీ మన జాతీయ క్రీడగా ఎన్నుకోబడ్డానికి కారణం ఏంటమ్మా? 6 టైమ్స్ ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలవడం వలన మన భారత జాతీయ క్రీడగా నిలిచింది హాకీ. మరి ఆ 6 టైమ్స్ అనేవి ఏ ఇయర్స్? 1928లో ఒకసారి, 1932లో ఒకసారి, 1936లో ఒకసారి, 1948లో ఒకసారి, 1952లో ఒకసారి, 1956లో ఒకసారి. 6 టైమ్స్ కూడా ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలవడం వలన మన భారత జాతీయ హాకీ క్రీడగా ఎన్నుకోబడింది హాకీ. ఆ 6 టైమ్సే కాకుండా ఇంకో 2 టైమ్స్ కూడా ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలిచింది హాకీ. మరి ఏ ఇయర్స్? 1964లో ఒకసారి, 1980లో ఒకసారి. ఈ 2 టైమ్స్ కూడా ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలిచింది హాకీ. మన భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్ట్ 29న మనం స్పోర్ట్స్ డేగా కూడా జరుపుకుంటామమ్మ. ఇది కూడా ఒక బిట్టే. స్పోర్ట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్ట్ 29th. నెక్స్ట్ క్రికెట్ అనేది ఇంగ్లాండ్లో పుట్టిందమ్మా. నెక్స్ట్ ఫుట్బాల్ అనేది ఫ్రాన్స్ దేశం యొక్క నేషనల్ గేమ్ ఫుట్బాల్. నెక్స్ట్ కబడ్డీ అనేది బంగ్లాదేశ్ యొక్క నేషనల్ గేమ్ కబడ్డీ.
నెక్స్ట్ క్వశ్చన్, చెస్ క్రీడలో ఉండే గదుల సంఖ్య ఆప్షన్ 1 36, ఆప్షన్ 2 64, ఆప్షన్ 3 100, ఆప్షన్ 4 49. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 64. 64 చెస్ క్రీడలో ఉండే గదుల సంఖ్య అని అడిగారు. చెస్ క్రీడలో ఉండే గదుల సంఖ్య మీకు ఒకవేళ ఆన్సర్ గుర్తు రాకపోతే ఈ చెస్ బోర్డ్ అనేది మనకు గుర్తుంటే కనుక కంపల్సరీ మనకు ఆన్సర్ అనేది గుర్తొస్తుందమ్మా. ఎలాగో చూద్దాం. వెర్టికల్గా ఎన్నమ్మా? వెర్టికల్గా 8, హారిజెంటల్గా 8, 8 8 జా 8 8 జా 64, 8 8 జా 64. ఇలా కూడా మనం చెస్ క్రీడలో గదుల సంఖ్య ఏంటంటే మనం ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఈ చెస్ గేమ్ అనేది ఇండియాకి చెందిన గేమ్. నెక్స్ట్, ఈ చెస్ గేమ్ వలన విజ్ఞానం, పరిజ్ఞానం, మేధాశక్తి, వ్యూహాత్మత కూడా మెరుగుపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, దులీప్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది. ఆప్షన్ 1 క్రికెట్, ఆప్షన్ 2 ఫుట్బాల్, ఆప్షన్ 3 హాకీ, ఆప్షన్ 4 బ్యాడ్మింటన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 క్రికెట్. క్రికెట్ దులీప్ ట్రోఫీ, క్రికెట్ గేమ్కి సంబంధించిన ట్రోఫీ ఏంటమ్మా? దులీప్ ట్రోఫీ. ఈ దులీప్ ట్రోఫీతో పాటు ఇంకా కొన్ని ట్రోఫీలు కూడా మనము క్రికెట్కి సంబంధించినవి చూద్దాం. ఏంటవి? ఐసీసీ ఛాంపియన్, నెక్స్ట్ ఐసీసీ వరల్డ్ కప్, నెక్స్ట్ ఎంఆర్ఎఫ్ వరల్డ్ కప్. నెక్స్ట్, ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీలు ఏంటో మనము చూద్దాం. ఇందులోన ఫుట్బాల్ ఫిఫా అండ్ దురంద్. మరి హాకీకి ఇందిరా గోల్డ్, ముంబై గోల్డ్, నెక్స్ట్ ధ్యాన్ చంద్. ఈ 3 ట్రోఫీలు కూడా హాకీకి సంబంధించిన ట్రోఫీలు. మరి బ్యాడ్మింటన్కి సంబంధించిన ట్రోఫీలు ఏంటమ్మా? అగర్వాల్ అండ్ థామస్ అనేవి బ్యాడ్మింటన్కి సంబంధించిన ట్రోఫీలు. క్రికెట్కి సంబంధించిన ట్రోఫీలు ఏంటి? దులీప్ ట్రోఫీ. క్రికెట్కి సంబంధించిన ట్రోఫీలు చాలా ఉన్నాయి, అందులోనే కొన్ని ట్రోఫీలు మాత్రమే మనము ఇందులో తీసుకున్నాం. ఏంటి? క్రికెట్కి సంబంధించిన దులీప్ ట్రోఫీ ఒకటి, ఐసీఐసీ ఛాంపియన్ ఒకటి, ఐసీసీ వరల్డ్ కప్ ఒకటి, ఎంఆర్ఎఫ్ వరల్డ్ కప్. ఈ 4 కూడా క్రికెట్ గేమ్కి సంబంధించిన ట్రోఫీలు. నెక్స్ట్, మరి ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీలు ఏంటమ్మా? ఫిఫా అండ్ దురంద్. ఈ 2 కూడా ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీలు. మరి హాకీకి సంబంధించిన ట్రోఫీలు ఏంటమ్మా? ఇందిరా గోల్డ్, ముంబై గోల్డ్, ధ్యాన్ చంద్. ఈ 3 ట్రోఫీలు కూడా హాకీకి సంబంధించిన ట్రోఫీలు. మరి బ్యాడ్మింటన్కి సంబంధించిన ట్రోఫీలు ఏంటమ్మా? అగర్వాల్ అండ్ థామస్. ఈ 2 కూడా బ్యాడ్మింటన్కి సంబంధించిన ట్రోఫీలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉబర్ కప్ ఈ క్రీడకు సంబంధించినది. ఆప్షన్ 1 క్రికెట్, ఆప్షన్ 2 ఫుట్బాల్, ఆప్షన్ 3 హాకీ, ఆప్షన్ 4 బ్యాడ్మింటన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బ్యాడ్మింటన్. ఉబర్ కప్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించిన ట్రోఫీ అమ్మ. ఈ ఉబర్ కప్ అనేది ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఇచ్చే ట్రోఫీ అనమాట. ఈ ఉబర్ కప్ అనేది ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఇచ్చే ట్రోఫీ. బ్యాడ్మింటన్లో ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఇచ్చే ట్రోఫీ ఏంటి? ఉబర్ కప్. మనం లాస్ట్ క్వశ్చన్లో చూసాం ఏంటంటే క్రికెట్కి సంబంధించిన ట్రోఫీలు. దులీప్ ట్రోఫీ అండ్ నెక్స్ట్ దులీప్ ట్రోఫీ, ఐసీఐసీ ఛాంపియన్, ఐసీఐసీ వరల్డ్ కప్, ఎంఆర్ఎఫ్ వరల్డ్ కప్. ఇవి క్రికెట్కి సంబంధించిన ట్రోఫీలు. మరి నెక్స్ట్ ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీలు ఏంటమ్మా? ఫిఫా అండ్ దురంద్ కూడా ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీలు. మరి హాకీకి సంబంధించిన ట్రోఫీలు ఏంటమ్మా? ఇందిరా గోల్డ్, ముంబై గోల్డ్, ధ్యాన్ చంద్. ఈ 3 కూడా హాకీకి సంబంధించిన ట్రోఫీలు. బ్యాడ్మింటన్కి ఏంటమ్మా? ఈ ఉబర్ కప్ అనేది ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఇచ్చే ట్రోఫీ. నెక్స్ట్ అగర్వాల్, థామస్ ట్రోఫీలు కూడా బ్యాడ్మింటన్కి సంబంధించిన ట్రోఫీలు. నెక్స్ట్ క్వశ్చన్, సంతోష్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది. ఆప్షన్ 1 క్రికెట్, ఆప్షన్ 2 ఫుట్బాల్, ఆప్షన్ 3
హాకీ, ఆప్షన్ 4 బ్యాడ్మింటన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీ అమ్మ. మనం ఇంతకు ముందు తెలుసుకున్నాము, ఈ లాస్ట్ క్వశ్చన్లో తెలుసుకున్నాము ఫుట్బాల్కి ఇంకేంటి ఫిఫా అండ్ దురంద్ ట్రోఫీలు ఉంటాయని కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ కూడా ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీ. మరి క్రికెట్కి సంబంధించిన ట్రోఫీలు కూడా మనం లాస్ట్ క్వశ్చన్లో చూసాం. ఏంటి దులీప్ ట్రోఫీ, ఐసిఎస్ఏ ఛాంపియన్, ఐసిఎస్ఏ వరల్డ్ కప్, ఎంఆర్ఎఫ్ వరల్డ్ కప్ కూడా క్రికెట్కి సంబంధించిన ట్రోఫీలు. నెక్స్ట్ ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీలు సంతోష్ ట్రోఫీ, ఫిఫా అండ్ దురంద్ కూడా ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీలు. మీకు ఇక్కడ సంతోష్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది అని అడిగితే ఫుట్బాల్. నెక్స్ట్ ఫిఫా ట్రోఫీ ఏ క్రీడకు చెందిందని అడిగినా సరే నెక్స్ట్ ఫుట్బాల్ అనే చెప్తారు. ఫిఫా అండ్ దురంద్ కూడా ఫుట్బాల్కి చెందిన ట్రోఫీలు. నెక్స్ట్ హాకీకి సంబంధించిన ట్రోఫీలు కూడా మనం లాస్ట్ క్వశ్చన్లో తెలుసుకున్నాం. ఏంటి ఇందిరా గోల్డ్, ముంబై గోల్డ్, ధ్యాన్ చంద్, ఈ 3 ట్రోఫీలు కూడా హాకీకి సంబంధించిన ట్రోఫీలు అనమాట. మరి బ్యాడ్మింటన్కి సంబంధించిన ట్రోఫీలు కూడా మనము చూసాం. థామస్ అండ్ అగర్వాల్ ఈ 2 ట్రోఫీలు ఇవి కూడా బ్యాడ్మింటన్కి సంబంధించిన ట్రోఫీలు. నెక్స్ట్ క్వశ్చన్, పివి సింధు ఈ క్రీడకు చెందిన వారు. ఆప్షన్ 1 టెన్నిస్, ఆప్షన్ 2 బ్యాడ్మింటన్, ఆప్షన్ 3 చెస్, ఆప్షన్ 4 క్రికెట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బ్యాడ్మింటన్. పివి సింధు ఈమె పివి సింధు అతి చిన్న వయసులోనే అమ్మ సైనా నెహ్వాల్ తరువాత అతి చిన్న వయసులోనే బ్యాడ్మింటన్లో రజత పథకాన్ని సాధించుకుంది పివి సింధు. మరి ఈవిడ ఫుల్ నేమ్ ఏంటి? పివి సింధు పూసర్ల వెంకట సింధు. ఈవిడ ఫుల్ నేమ్ ఏంటమ్మా? పూసర్ల వెంకట సింధు. ఈవిడ రజత పథకాన్ని ఎప్పుడు సాధించుకుంది? 2013లో రజత పథకాన్ని సాధించుకుంది. ఈవిడికి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయమ్మా, ఏంటో చూద్దాం. అర్జున అవార్డు, నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు, నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డు కూడా ఈవిడికి వచ్చాయి. మరి అర్జున అవార్డు ఏ ఇయర్లో వచ్చింది? 2014లో వచ్చింది. మరి పద్మశ్రీ అవార్డు ఏ ఇయర్లో వచ్చింది? 2015లో వచ్చింది. మరి పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చిందమ్మా? 2020లో వచ్చింది. మరి నెక్స్ట్ టెన్నిస్కి సంబంధించిన క్రీడాకారిణి గురించి. టెన్నిస్కి సంబంధించిన క్రీడాకారి ఎవరమ్మా? సానియా మీర్జా, టెన్నిస్కి సంబంధించిన క్రీడాకారిణి. మరి చెస్కి సంబంధించిన క్రీడాకారిణి ఎవరమ్మా? కోనేరు హంపి. నెక్స్ట్ క్రికెట్కి సంబంధించిన క్రీడాకారిణి మిథాలీ రాజ్. పివి సింధు బ్యాడ్మింటన్కి సంబంధించిన క్రీడాకారిణి. ఈవిడ సైనా నెహ్వాల్ తరువాత అతి చిన్న వయసులోనే బ్యాడ్మింటన్లో రజత పథకాన్ని సాధించుకుంది. మరి ఆవిడ ఫుల్ నేమ్ ఏంటమ్మా? పూసర్ల వెంకట సింధు. ఈవిడికి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. మరి ఎప్పుడు రజత పథకాన్ని సాధించుకుంది అంటే 2013లో ఈవిడ బ్యాడ్మింటన్లో రజత పథకాన్ని సాధించుకుంది. మరి ఆవిడకి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఏంటేంటి? అర్జున అవార్డు ఎప్పుడు వచ్చిందమ్మా? 2014లో వచ్చింది. మరి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. మరి అది ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2020లో పద్మభూషణ్ అవార్డు అనేది వచ్చింది. మరి టెన్నిస్కి సంబంధించిన క్రీడాకారిని చూద్దాం. టెన్నిస్కి సంబంధించిన క్రీడాకారిని ఎవరమ్మా? సానియా మీర్జా. మరి చెస్కి సంబంధించిన క్రీడాకారిని ఎవరమ్మా? కోనేరు హంపి. మరి క్రికెట్కి సంబంధించిన క్రీడాకారిని ఎవరమ్మా? మిథాలీ రాజ్. నెక్స్ట్ క్వశ్చన్, రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగే పోటీలు ఏమిటి? ఆప్షన్ 1 వింబుల్డన్, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా ఓపెన్, ఆప్షన్ 3 ఫ్రెంచ్ ఓపెన్, ఆప్షన్ 4 యుఎస్ ఓపెన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఫ్రెంచ్ ఓపెన్. ఆప్షన్ 3 ఫ్రెంచ్ ఓపెన్. రోలాండ్ గారోస్ స్టేడియం ఎక్కడమ్మా? ఫ్రెంచ్. ఈ 4 కూడా
టెన్నిస్కి సంబంధించిన టోర్నమెంట్స్ వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, ఈ 4 కూడా టెన్నిస్కి సంబంధించిన టోర్నమెంట్స్ అన్నమాట. ఈ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఎక్కడమ్మ జరుగుతుంది? రోలాండ్ గారోస్ స్టేడియంలో జరుగుతుంది. మరి వింబుల్డన్ అనేది టోర్నమెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది? గ్రేహౌండ్ లండన్. మరి ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఎక్కడ జరుగుతుందమ్మా? మెల్బోర్న్. ఆస్ట్రేలియా ఓపెన్ అనేది మెల్బోర్న్. మరి యుఎస్ ఓపెన్ అనేది ఆర్థర్ హాస్. ఈ నాలుగు కూడా టెన్నిస్కి సంబంధించిన టోర్నమెంట్స్ అన్నమాట. మరి నెక్స్ట్ రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగేది ఏంటమ్మా? ఫ్రెంచ్ ఓపెన్. మరి వింబుల్డన్ ఎక్కడమ్మా? గ్రేహౌండ్ లండన్. వింబుల్డన్ అనే టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది? గ్రేహౌండ్ స్టేడియం లండన్లో జరుగుతుంది. మరి ఆస్ట్రేలియా ఓపెన్ అనేది మెల్బోర్న్. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ అనేది ఆర్థర్ హాస్ స్టేడియంలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి ఫార్ములా 1 రేస్ ట్రాక్ ఇచ్చట నిర్మించారు? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 పూణే, ఆప్షన్ 3 నోయిడా, ఆప్షన్ 4 చండీగఢ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నోయిడా. ఆప్షన్ 3 నోయిడా. 1 రేస్ ట్రాక్ అనేది ఎక్కడమ్మా నిర్మించారు? నోయిడాలో నిర్మించారు. మరి హైదరాబాద్లో ఏంటమ్మా? హార్స్ రేసింగ్ అనే గేమ్ని హైదరాబాద్లో నిర్మించారు. మరి పూణేలో బ్యాడ్మింటన్ అనే గేమ్ని నిర్మించారు. 1 రేస్ ట్రాక్ అనే గేమ్ని ఎక్కడమ్మా? నోయిడాలో. హైదరాబాద్లో మరేంటి? హార్స్ రేసింగ్. మరి పూణేలో బ్యాడ్మింటన్ అనే గేమ్ని నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, హాకీ క్రీడాకారుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 9. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 11. హాకీ క్రీడాకారుల సంఖ్య ఎంత కదమ్మా? హాకీ క్రీడలో ఉండే నెంబర్స్ ఎంతమంది? హాకీలో ఎంతమంది? 11 మంది క్రీడాకారులు ఉంటారమ్మా, 11 మంది. అలాగే క్రికెట్ గేమ్లో కూడా 11 మంది ప్లేయర్సే ఉంటారు. క్రికెట్ గేమ్లో కూడా 11 మంది ప్లేయర్సే ఉంటారు. నెక్స్ట్ ఫుట్బాల్లో కూడా 11 మంది క్రీడాకారులే ఉంటారు. ఫుట్బాల్లో కూడా 11 మంది ప్లేయర్సే ఉంటారు. మరి 9 నెంబర్స్ ఏ క్రీడలో ఉంటారో చూద్దాం. 9 నెంబర్స్ ఖోఖోలో 9 నెంబర్స్. నెక్స్ట్ బేస్బాల్లో కూడా 9 నెంబర్సే ఉంటారమ్మా. మరి 10 నెంబర్స్ ఏ క్రీడాకారుల సంఖ్య చూద్దాం. 10 నెంబర్స్ కిక్ బాల్లో 10 నెంబర్స్ 10 నెంబర్స్ ఉంటారమ్మా. కిక్ బాల్ గేమ్లో 10 నెంబర్స్ ఉంటారు. మీకు హాకీ క్రీడాకారుల సంఖ్య అని అడిగారు కదా, అలాగే క్రికెట్ క్రీడాకారుల సంఖ్య, ఫుట్బాల్ క్రీడాకారుల సంఖ్య అని కూడా అడగొచ్చు. అటువంటప్పుడు మీకు ఆన్సర్స్ అనేవి యూజ్ అవుతాయి. హాకీ క్రీడాకారుల సంఖ్య ఎంతమ్మా? 11. అలాగే క్రికెట్ క్రీడాకారుల సంఖ్య కూడా 11. నెక్స్ట్ ఫుట్బాల్ క్రీడాకారుల సంఖ్య కూడా 11. నెక్స్ట్ ఖోఖో క్రీడాకారుల సంఖ్య 9. నెక్స్ట్ బేస్బాల్ క్రీడాకారుల సంఖ్య 9. ఖోఖో క్రీడాకారుల సంఖ్య 9. బేస్బాల్ క్రీడాకారుల సంఖ్య 9. నెక్స్ట్ కిక్ బాల్ క్రీడాకారుల సంఖ్య 10. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీ క్లే కోర్టుపై నిర్వహిస్తారు? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా ఓపెన్, ఆప్షన్ 2 ఫ్రెంచ్ ఓపెన్, ఆప్షన్ 3 వింబుల్డన్, ఆప్షన్ 4 యుఎస్ ఓపెన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఫ్రెంచ్ ఓపెన్. ఇవి ఇంతకుముందు చెప్పుకున్నాం, టెన్నిస్కి సంబంధించిన టోర్నమెంట్స్ అని. ఇవన్నీ లాస్ట్ క్వశ్చన్లో మనము చెప్పుకున్నాము. ఈ ఫ్రెంచ్ ఓపెన్ అనేది
టోర్నీ క్లే కోర్టుపై కూడా నిర్వహిస్తారు. ఫ్రెంచ్ ఓపెన్ అనేది రోలాండ్ గారోస్ స్టేడియంలో కూడా జరుగుతుంది ఈ టోర్నమెంట్ అనేది. మరి ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఎక్కడమ్మ జరుగుతుంది? ఆస్ట్రేలియా ఓపెన్ అనేది మెల్బోర్న్లో జరుగుతుందని ఇంతకు ముందు లాస్ట్ క్వశ్చన్లో మరి తెలుసుకున్నాం. మరి వింబుల్డన్ అనేది గ్రేహౌండ్ స్టేడియం లండన్లో ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. మరి యుఎస్ అనేది ఆర్థర్ హాస్ స్టేడియంలో జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బిట్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మన యాప్ అయిన పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.